నేను విజయనగరం జిల్లా ప్రజలందరినీ అలాగే విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ ప్రజలందరినీ కోరుకునేది జనవరి 1 చాలా ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా అందరూ జరుపుకోవాలి, అంతా ఎంజాయ్ చేయాలి, మంచి కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఉండాలి. కొత్త సంవత్సరం వస్తుందని. బట్ మందు తాగి వెహికల్స్ తోలడం, అలాగే రోడ్ల మీద గొడవలు క్రియేట్ చేయటం, అలాగే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద వీళ్ళు వేరే వ్యవహారం చేయటం, ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నాం. అక్కడ అలౌ చేయం. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టాం. ఆ రోజు బ్రెత్ అనలైజర్స్తో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తాం. జనవరి 1ని హ్యాపీగా గడుపుకునేదానికి ఇవన్నీ వదిలేస్తే ఫ్యామిలీస్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వ్యసనాలకి ఇలాంటి డ్రగ్స్ అని మన దగ్గర లేదు. బట్ ఈ యొక్క లిక్కర్కి దూరంగా ఉండి ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జనవరి 1 జరుపుకుంటే చాలా బాగుంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారంటే విజయనగరం రోడ్లలో ఆ రోజు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాం ఖచ్చితంగా. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది అది. వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్యామిలీస్తో అలాగే స్నేహితులతో చక్కగా ఈ యొక్క సంక్రాంతిని అలాగే నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఆనందంగా ఉండాలనేసి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.